హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. మనం లాస్ట్ వీక్ టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మీకు టైంని ఎలా మేనేజ్ చేయాలో అర్థమైపోయింది. తర్వాత ఏం చేయాలి, ఈ టైంని ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇది కేవలం పిల్లలకనో ఆడవాళ్లకనో పెద్దవాళ్లకనో కాదు, అందరికీ అవసరమే. ఎందుకంటే మనం ఎప్పటికీ డబ్బుతో కొనలేనివి రెండు, టైమ్ అండ్ హెల్త్. కాబట్టి ఈ రెండిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మరియు అవసరం మనకి మాత్రమే. అంటే ఎవరికి వాళ్లే చేసుకోదగ్గది. నా టైంని నీకోసం కొంత నేను కేటాయించగలను తప్ప పూర్తిగా నా టైం ఎదుటివాళ్ళు వాడుకునేలాగా నేను ట్రాన్స్ఫర్ చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం ఉంటే ఒక అనారోగ్యం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయగలను తప్ప నా ఆరోగ్యాన్ని వాళ్ళకి ధారాదత్తం చేయలేను. దయచేసి టైమ్ ఈజ్ మనీ, హెల్త్ ఈజ్ వెల్త్, ఇది దృష్టిలో పెట్టుకుని ఏముందిలే చాలామంది చెప్తారు పర్వాలేదులే 5 నిమిషాలేగా 10 నిమిషాలేగా అనుకోకుండా ఖచ్చితంగా ఆ టైం మేనేజ్మెంట్ స్కిల్ని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత దాన్ని ఎంత వాడాలి, ఎక్కడ వాడాలి, ఏ ప్రపోర్షన్లో వాడుకోవాలి అన్న దాని గురించి నేను జనరల్గా చిన్నవి చెప్తాను. దాన్ని ఎవరికి వాళ్ళు పర్సనలైజ్డ్గా మీకు అవకాశం ఉన్నట్టుగా మీ ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని కేటాయించుకొని వినియోగించుకోండి. మనం అనుకున్న విధంగా ప్రతిరోజు మనం తెలుసో తెలియకుండానో ఇక్కడ 5, అక్కడ 10, అక్కడ 2, అక్కడ 3 అని టోటల్గా ఒక 2 to 2.5 hours ఖచ్చితంగా తెలియకుండా వేస్ట్ చేసేస్తాం. అంటే అసలు అది స్కిప్ అయిపోవడం అంటారు. ఈవెన్ యూ డోంట్ నో, ఇట్ విల్ గ్లైడ్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. మీ చేతిలోంచి టైం అలా వెళ్ళిపోతుంది. నేనేమంటున్నానంటే అలాంటి టైంని మీరు డివైడ్ చేసుకోండి. ఓకే, మాకు కూడా ఎంటర్టైన్మెంట్ వద్దా, రోజంతా పని చేస్తాం. అది ఎవరైనా స్టూడెంట్స్, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎవరైనా వాళ్ళ పనిలో వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ వర్క్స్. ఆఫీస్కి వెళ్ళి చేయడం కష్టం, ఇంట్లో ఉండి చేయడం తేలిక, ఇలా కంపేర్ చేసుకోకండి. ఏ కష్టమైనా పడేవాడికే తెలుస్తుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇంత ఎగ్జాస్ట్ అయిపోయాక మాకు కొంత ఎంటర్టైన్మెంట్ వద్దా అనిపిస్తే ఎస్ కావాలి. మీరు దానికి మీరు చాలా బాగా రీఛార్జో రిఫ్రెషో అయ్యేది ఏమిటి? వాట్సాప్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కాదు. ఇవి రాక ముందర కూడా మీకు ఒక ఇష్టం అనేది ఉంటుంది. దేన్ని చూస్తేనో మీకు టైం తెలియకుండా గడిచిపోయేది ఉంటుంది. కథలు, పుస్తకాలు, పాటలు, లేదా నేచర్, వెళ్ళి హాయిగా చెట్టు కింద చల్లగాల్లో, లేదా ఉయ్యాలు ఊగడం, పార్క్కి వెళ్ళి సంథింగ్ గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు ఏ పని చేస్తే మీరు ఎగ్జైట్ అయిపోయేవాళ్ళు, చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యేవాళ్ళు, లేదా ఏ పని చేయడానికి చాలా ఉత్సాహం చూపించేవాళ్ళు, అది మళ్ళీ మొదలు పెట్టండి. లేదా ఒక హాబీని పిక్ చేసుకోండి. దానికోసం ఒక 15 to 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మీ టైంని బట్టి కేటాయించుకోండి. నెక్స్ట్, ఒక కొత్త ఏజ్ అప్రోప్రియేట్ థింగ్. ఇక్కడ ఏజ్ అప్రోప్రియేట్ అని ఎందుకన్నానంటే, మనము అన్ని పనులు అన్ని వయసుల్లో చేయలేము అనేది ఒకటైతే కొన్ని చెయ్యకూడదు కాబట్టి. సో మీరు ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు అనుకోండి, మన హిస్టరీ, మన ట్రెడిషన్, మన కల్చర్, ఇక్కడ దయచేసి దీన్ని రిలీజియన్కి లింక్ చేయకండి ప్లీజ్. ఇండియన్ లైఫ్ స్టైల్ అండ్ ఇండియన్ ట్రెడిషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియన్. ఇక్కడ హిందూయిజం, క్రిస్టియానిటీ లేకపోతే ముస్లిం అని కాదు. మన లైఫ్ స్టైల్, మన ట్రెడిషన్ అన్నదానికి వరల్డ్ వైడ్ వేరే లెవెల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్, అప్రిసియేషన్స్ అండ్ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద బెస్ట్ అని. సో అలాంటిది ఏదన్నా ఎందుకని రేపు మీ పిల్లలకి చెప్పడానికి పనికొస్తుంది. లేదా మీరు ఎంత గొప్ప ప్లేస్లో పుట్టారు, ఉంటున్నారు అని. సరే, ఇండియా గురించి నాకెందుకండి, కనీసం మీరు ఉంటున్న ప్లేస్ గురించి తెలుసుకోండి. అట్లీస్ట్ మీ ఫ్యామిలీ రూట్స్ తెలుసుకోండి. సంథింగ్ హిస్టారికల్ అండ్ అప్రిషియబుల్ పాస్ట్ తెలుసుకొని అది మీ నెక్స్ట్ జనరేషన్స్కి అందించండి. నెక్స్ట్, చాలా ట్రెడిషనల్ థింగ్ ఇప్పట్లో కుదరట్లేదు, అలాంటివి ఉన్నవి ఏమన్నా ఉంటే దాన్ని మళ్ళీ రీక్యాప్ చేసుకొని మీకున్న పాసిబిలిటీలో ఎంత చెయ్యగలరో. అంటే ముగ్గులు వేయడం చాలామంది మర్చిపోయారు, ఇది ఆడవాళ్ళకి. జెంట్స్కి ఇది వరకు చాలామంది మగవాళ్ళు కూరగాయల సంచులు పట్టుకుని 4-5 నడుచుకుంటూ వెళ్ళి మార్కెట్కి కూరలు తెస్తే దానివల్ల మీ పరిచయాలు పెరుగుతాయి, వాకింగ్ అయిపోతుంది, ఇంట్లో ఆడవాళ్ళకి పని అవుతుంది. సరే, ఇప్పుడు స్విగ్గీలు, ఇన్స్టాలు ఏదో ఐ డోంట్ నో మోర్, సారీ, అవి వచ్చాయి. అంటే అవి ఒక్కర్లేకపోతే లేదు, మీ చుట్టుపక్కలున్న సొసైటీలో 4 పిల్లలకి హెల్ప్ చేయండి. అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల్ని 4 కూర్చోపెట్టుకుని ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే
30 ఇయర్స్ దాటాక మీరు మీకోసమే కాకుండా సొసైటీ కోసం కూడా ఎంతో కొంత చేస్తే అది ఖచ్చితంగా మీ పిల్లలు చూసి నేర్చుకుంటారు, మీ వాల్యూ పెరుగుతుంది. ఓకే, మిగిలిన విషయాలు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and visit our Life with Symphony channel for many more interesting songs.